హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ mounimantratv. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 10 నుంచి 12 పిస్తా పప్పు, 4-5 ఖర్జూరాలని, అలాగే 2 అంజీరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్లు పంచదార, 10 నుంచి 15 బాదం పప్పు, అలాగే కలర్ఫుల్గా ఉండడం కోసం కొద్దిగా చెర్రీలు, మరికొన్ని కిస్మిస్లు. వీటితో పాటు ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ని ముందుగా గడ్డ కట్టించుకోవాలి. మీకు పాల ప్యాకెట్ అవైలబుల్గా లేనట్లయితే నార్మల్ మిల్క్ని రిఫ్రిజిరేట్ చేసుకొని చిల్డ్ మిల్క్తో కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. చాలామంది పిల్లలు పాలు తాగడానికి అలాగే డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు. అయితే ముందుగా ఇలా పాల ప్యాకెట్ని క్రష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత ఒక జ్యూస్ జార్లోకి మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని 1 by 1 యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే మనం ముందుగా కట్ చేసుకున్న ఖర్జూరాని, అంజీరాని, అలాగే కిస్మిస్ని లాస్ట్లో యాడ్ చేసినట్లయితే లైట్గా బ్లెండ్ అయ్యి అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ని మరీ సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోకుండా ఇలా కొంచెం పలుకులుగా ఉండేలా బ్లెండ్ చేసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. తరువాత మనం ముందుగా క్రష్ చేసుకున్న మిల్క్ ప్యాకెట్ని యాడ్ చేసుకుని కొంచెం స్పాచులాతో లేదంటే స్పూన్తో అడ్జస్ట్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నట్లయితే యమ్మీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ. యాక్చువల్లీ ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని మా హస్బెండ్ చాలా బాగా చేస్తారండి. సో ఈ వీడియో కోసం కూడా తనతోనే చేయించాను. మిల్క్ ప్యాకెట్ యాడ్ చేసి 2 minutes బ్లెండ్ చేసినట్లయితే పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. మీరు గమనించినట్లయితే స్లోగా కలర్ చేంజ్ అవుతుంది, చూసారా? లైట్ పింక్ షేడ్లోకి వస్తుందండి. ఇది మనం చెర్రీస్ యాడ్ చేసాం కదా, దానివల్ల ఈ కలర్లోకి వస్తుంది. ఆ కలర్ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగేద్దామా అనిపించేస్తుంది. ఫైనలీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ. ఇక సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకొని పైన లైట్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ. నిజంగా అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.